అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చెడుల చీకటిలో. అంటే మన చుట్టూ అంతా నెగటివిటీనే ఉన్నట్టు అనిపించినప్పుడు ఆ చీకట్లో ఒక వెలుగుని, ఒక ఆశాకిరణాన్ని ఎలా వెతకాలి? దీని గురించే ఈరోజు మనం కాస్త లోతుగా చర్చిద్దాం. సరేనా? మరి మొదలు పెడదామా? ముందుకెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. చుట్టూ చూస్తే అవినీతి, స్వార్థం, అంతా చెడు చీకట్లో అనిపించినప్పుడు అసలా వెలుగు, ఆ ఆశాకిరణం ఎక్కడ్నుంచొస్తోంది? ఈ డౌట్ మనలో చాలామందికొస్తుంది కదండి. ఈ విశ్లేషణకు మూలం ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఐడియా. అదేంటంటే, చీకటికి దానంతట దానికి ఉనికి లేదు, అది కేవలం వెలుగు లేకపోవడమే. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. అంటే చీకటిని మనం పోరాడి ఓడించాల్సిన శత్రువుగా చూడక్కర్లేదు, జస్ట్ వెలుగు లేని చోటు అంతే. ఈ ఒక్క ఆలోచన చాలు, మనం చూసే దృష్టికోణమే మారిపోతుంది. సరే, మరి ముందుగా అసలు సమస్య ఏంటో సూటిగా చూద్దాం. ఈ దట్టమైన సామాజిక చీకటి అంటున్నాం కదా, అసలు దాని స్వరూపమేంటి? దాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజమే కదా, మన చుట్టూ అవినీతి, స్వార్థం, హింస ఇవన్నీ చూసినప్పుడు అసలు మంచిగా బతకడం సాధ్యమేనా అనిపిస్తుంది. మంచి అనే ధారే దట్టమైన పొగమంచులో అస్సలు కనబడకుండా పోయినట్టుంటుంది. అలాంటప్పుడు నిరాశ రావడం చాలా సహజం. అయితే ఇక్కడే మన చర్చ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. సరే, చీకటి ఉంది, దాన్ని చూసి బాధపడ్డాం, కానీ అక్కడతో ఆగిపోతే ఎలా? దాన్ని ఎదుర్కోవడానికి మనం వేయగలిగే ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అంటే కంప్లెయింట్స్ నుంచి యాక్షన్ వైపు ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం. కాలం అస్సలు బాగ్లేదండి అనడం ఎంత ఈజీ కదా, ఓ నిట్టూర్పు విడిచి అలా అనేస్తాం. కాని ఆ మాట వెనక ఒక విషయం దాగుంది. మనమేమీ చెయ్యలేమని నిస్సహాయంగా ఆ చీకటిని యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. కాలాన్ని తిట్టడం వల్ల, చీకటిని నిందించడం వల్ల ఏమైనా మారుతుందా? అస్సలు మారదు. కంప్లైంట్స్ చేస్తే చీకటి ఒక్క ఇంచు కూడా జరగదు. పైగా మనలో నిస్సహాయత ఇంకా పెరిగిపోతుంది. అంతే. ఇక్కడ 2 దారులున్నాయన్నమాట. ఒకటి, చీకటిని చూసి కంప్లైంట్స్ చేస్తూ కూర్చోవడం, దీనివల్ల లాభం 0. ఇక రెండోది, ఎంత చిన్నదైనా సరే ఒక పాజిటివ్ పని చేయడం. గంటల తరబడి చీకటిని తిట్టడం కన్నా ఒక చిన్న దీపం వెలిగించడం 1000 రెట్లు బెటర్. అసలైన మార్పు అక్కడే మొదలవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే పని ఎంత చిన్నదైనా సరే అది చీకటిపై వెలుగు గెలిచిందని చెప్పే ఒక ప్రకటన లాంటిది. ఒక చిన్న మంచి మాట కావచ్చు, ఒక చిన్న సహాయం కావచ్చు, లేదా మనం చేసే పనిలో నిజాయితీ కావచ్చు. ఇవన్నీ ఆ దట్టమైన చీకటిలో ఒక్కో నిప్పురవ్వలాంటివి. సరే, అంతా బానే ఉంది, కానీ చుట్టూ అంతా నెగటివిటీ ఉన్నప్పుడు మనం స్వచ్ఛంగా ఉండటం ఎలా సాధ్యం? ఇది పెద్ద ప్రశ్నే. దీనికి మన ప్రకృతిలోనే ఒక అద్భుతమైన సమాధానముంది. అదే బురదలో పూసే తామరపువ్వు. దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన చుట్టూ ఉండే పరిస్థితులు, అవి సమాజం కావచ్చు, మనతో ఉండే మనుషులు కావచ్చు, లేదా జరిగే సంఘటనలు కావచ్చు, ఇవేవి మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. కాని అసలు పాయింట్ ఏంటంటే, ఈ బయటి పరిస్థితులకి మనల్ని పాడు చేసే శక్తి దానంతట దానికి లేదు. బురదలో ఉన్న కమలానికి బురద అంటదు కదా, అలాగే బయటి చెడు మనల్ని ఏమీ చెయ్యలేదు. ఎంతవరకు అంటే, మనం వాటిని మన లోపలికి రానివ్వనంతవరకు. అవును, అసలైన పవర్ ఇక్కడే ఉంది. మనల్ని ఏది ప్రభావితం చెయ్యాలి అనేది డిసైడ్ చేసే అధికారం మన చేతుల్లోనే ఉంటుంది. మనసు అనే డోర్ క్లోజ్ చేస్తే బయటి బురద లోపలికి రానేలేదు. మరి ఈ ఇన్నర్ ప్యూరిటీని, ఈ అంతర్గత స్వచ్ఛతను ఎలా కాపాడుకోవాలి? దీనికి కావలసిన టూలేంటి? సమాధానం ఒక్కటే: జ్ఞానమనే వెలుగు, ఆత్మ పరిష్కరణ అనే ప్రయాణం. ఇక్కడ సజ్ఞానమంటే కేవలం పుస్తకాల్లో చదివే నాలెడ్జ్ కాదు. ఏది రైట్, ఏది రాంగ్ అని మనకు మనం తెలుసుకోగలిగే వివేకం. లైఫ్లో కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు దారి చూపించే టార్చ్ లైట్ లాంటిది అన్నమాట. ఈ సెల్ఫ్ రిఫైన్మెంట్ అంటే ఆత్మ పరిష్కరణలో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, స్వాధ్యాయం అంటే మంచి విషయాలు చదవడం, వినడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. సెకండ్, చింతన అంటే చదివింది, విన్నది ఊరికే వదిలేకుండా దాని గురించి ఆలోచించడం, మననం చేసుకోవడం. ఇక మూడోది
అన్నిటికన్నా ముఖ్యమైనది ఆచరణ. ఆ తెలుసుకున్న మంచిని మన పనుల్లో, మన ప్రవర్తనలో చూపించడం. సో మనం ఆల్మోస్ట్ ముగింపుకొచ్చేశాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక పవర్ఫుల్ కాల్ టు యాక్షన్గా చూద్దాం. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే బయటినుంచి ఏదో ఒక మిరకిల్ జరుగుతుందని, ఎవరో ఒక హీరో వచ్చి అన్నీ సెట్ చేస్తారని వెయిట్ చేస్తుంటారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన నిజమేంటంటే ఆ అద్భుతం మనలోంచే మొదలవ్వాలి. ఇదే ఫైనల్ టేకవే. చీకటితో ఫైట్ చేయడానికి బెస్ట్ మార్గం చీకటిని కొట్టడం కాదు, మనలోనే వెలుగును పెంచడం. ఆలోచించండి, ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, గదిలో ఉన్న చీకటి దానంతటదే పారిపోతుంది. అలాగే మనలో మంచితనమనే వెలుగు పెరిగే కొద్దీ చెడు అనే చీకటి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి మీ మొదటి నిప్పురవ ఏది? మార్పును మొదలుపెట్టడానికి మీరు తీసుకోబోయే ఆ చిన్న సానుకూల చర్య ఏది? ఆలోచించండి. నమస్కారం.